ఏపీ ఆయుష్ విభాగంలో 350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం వన్డే వర్క్ షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో కాలేజీకి ప్రభుత్వం 70 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 6 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి ఈ ఆయుష్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తూ ఆయుష్ మంత్రాలయాన్ని, ప్రత్యేకంగా ఆయుష్ మంత్రాలయ, ఆయుర్వేదని, యోగాని, యునాని, సిద్ధ, న్యాచురోపతి, ఈ ఆయుష్, హోమియో ఒక కొత్త మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా మీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాడు జరిగిన విధంగా 350 కోట్లతో ఇవాళ ఆయుష్ కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 350 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీని మంజూరు చేశాం. తొందరలోనే దానికి భూమి పూజ చేసి పని మొదలు పెడతాం. అదేవిధంగా ప్రొద్దుటూరులో యునాని కాలేజీని కూడా మంజూరు చేశాం. 70 కోట్లతో, ఒక్కొక్కటి 70 కోట్లు. ధర్మవరం 70 కోట్లు, ప్రొద్దుటూరులో 70 కోట్లతో యునాని కాలేజ్. ఇవి కాకుండా ఒక న్యాచురోపతి కాలేజ్ విశాఖపట్నంలో కూడా 70 కోట్లతో పనులు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ చాలా అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో కూడా 70 కోట్లతో ఇంకొక ఆయుర్వేద మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 280 కోట్లతో ఇవాళ ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రారంభం, ఇవాళ భూమి పూజలు చేసుకుని మనం పనులు మొదలు పెట్టుకోగలి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యను అందించాలంటే చదవాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఆయుష్ కానీ, యునాని కానీ, లేదా న్యాచురోపతి కానీ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదవడమే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలాగా ఒక ఆయుష్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కి ఒక హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద మాత్రమే కాకుండా ఒక ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి 20 కోట్లతో ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ కూడా మంజూరు చేశాం. అదేవిధంగా 1500 డిస్పెన్సర్లని, ఎక్కడెక్కడో ఆగిపోయిన డిస్పెన్సర్లు, పనికి రాకుండా డిలాపిడేట్ స్టేట్ లో ఉన్న వాటిని 1500 డిస్పెన్సర్లని పూర్తిగా ఇవాళ మళ్ళీ మరమ్మతులు లేదా పూర్తిగా నిర్మాణం చేసి తయారు చేయడం జరిగింది. 1 నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు.